ఉడే ఎవర్రా నువ్వరే నీ దుంపదాగా ఏమన్నా మాసారేది బాత్రూమ్ లో కచేరీ పెట్టి మూతికాడ మైక్ ని నెత్తి మీద షవర్ చేసి పారేసావు కదరా. అసలు నీకు ఐడియా ఎలా వచ్చిందిరా ఆగాల పుత్ర. మళ్ళీ దీనిపైన స్పీకర్ కింద మైక్ లో నుండి వాటర్. అసలు ఆ మైండ్ చూడండి, మైండ్ అది మైండ్ కాదు, ఆపలేని సౌండ్. లేకపోతే ఐడియా రాదు. రాదు. ఏమనుకుంటున్నారు మరి? ఒక్కొక్కడు ఎలా తయారయ్యారనుకుంటున్నారు? ముదిరిపోయారంతే. ఇది చూస్తే ఎవడైనా గానీ టాయిలెట్ అనుకుంటాడు, కానీ వీళ్ళకి ఇది సీక్రెట్ లాకర్. ఎంతకు తెగించారా? తీ అమ్మ తోడుతున్నా కొద్ది వస్తుందిగా సరుకు. లాగు బుర్ర వాడండ్రా అంటే ఇలాంటి దరిద్రమైన పనులకు వాడుతున్నారు. ఏం చెప్తాం? ఏంటంటే మీరు ఇప్పటి వరకు ట్రైన్ లో చాలా సార్లు ట్రావెల్ చేసి ఉంటారు, కానీ అర్థం అవడానికి అరగంట బట్టే ఈ దృశ్యాన్ని మాత్రం ఎప్పుడు చూసుంటారు. మరేంటి మరి ట్రైన్ లో మేకల్ని గట్టికెళ్ళడం ఎప్పుడైనా చూసారా మరి? అసలు ఫస్ట్ వాటిని స్టేషన్ లోకి ఎలా తీసుకురాగలిగారంటే అలా ఉంటది మరి. అయితే ఇది బీహార్ లోకల్ ట్రైన్ లో తీసిందని చెప్తున్నారు. తప్పులేదు. సరే దానికి అలా అనుకుంటే ఎట్టా? ఇక్కడ చూడండి ఆగమైపోతారు. ఇదేంద్రా నాయన, రైలు బోగిని గొడ్ల సాగుడు చేసి పారేశారు. గాడ్, నీళ్ల డ్రమ్ ఏంటి, గడ్డి ఏంటి, మొత్తం సెట్ చేసేసారు. మాస్. మీరు నార్మల్ గా ఊరుల్లో కొట్టుడు పంపులు చూసుంటారు. వీధి మొదల్లో ఊరు సెంటర్ లో పెట్టుంటారు కామన్ గా వాటర్ సప్లై కోసం. అయితే ఇక్కడ చూడండి, అరాచకం అయ్యా. అసలు అక్కడ ఎలా పెట్టారా అనేలాగా ఎక్కడ పెట్టారు చూడండి. డైరెక్ట్ గా బాత్రూమ్ లో కనెక్షన్ అనుకుంటా మరి. కొట్టుడు పట్టుడే, ఇంకా కదిలే పనే లేదు. మాసులకే మాస్ సెట్టింగ్ ఇది. చూడుండ్రి నా కళ్ళు, శాప కళ్ళు ఇప్పుడు నా కళ్ళు. ఓరేలా రీక్రియేషన్ తగలయ్యా. ఏది కనపడితే దాన్ని రీక్రియేట్ చేసేయడమే. ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదు కదరా. అసలు చూడండి, ఏమన్నా ఆగం అది. జాగ్రత్త, ఇంకా నయం కింద పడేయలేదు. ఓ అన్నా, ఇదెక్కడ మాసరా అన్నో. అంటే అన్నకి ప్రైవసీ కావాలన్నమాట. మళ్ళీ అట్టాంటి ప్రైవసీ కాదు. ఎవడికి కనపడకూడదు, కనపడినా వినపడిద్దని కంగారు ఉండకూడదు. ఏదేమైనా మా లవ్ ప్లేస్ సెట్ చేసుకున్నాళ్ళే. అన్న మాత్రం మామూలుడు కాదు. ఉత్తమ క్రియేటివిటీ అవార్డు ఏదైనా ఉంటే అది ఈయనకిచ్చేయచ్చు. అసలు మీకు ఆగం ఆలోచన ఎలా వచ్చింది సార్? అరాచకం అంతే. ఆగండ్రా అని మాస్క్ వేసుకొచ్చి మైండ్ పోగొట్టేశాడంతే. మామూలుడు కాదు. సూపర్ అయ్యా. ఏంటి మరి, పెళ్లి పిల్లలు కావాలి, అది ఇప్పట్లో అయ్యేలా లేదు. అందుకే లేని దాన్ని ఉన్నట్టు ఆస్వాదించి అదర్స్ ఐడియా వేసాడు. అదిరిపోయేలా చేశాడు. కుర్రాడు మాత్రం మామూలు మాస్ కాదు. మరి మామూలుగా ఉండదు మన వాళ్ళతో. रुको जरा, सबर करो. ఆహా అన్నా, క్యాక్ అన్నా నువ్వు. అరే ఏది మరి, కంఫర్ట్ ముఖ్యం. కంఫర్ట్ ఉండాలి రా బాయ్, కంఫర్ట్ ఉండాలి. ఏది చేసినా కంఫర్ట్ ముఖ్యం, ప్రయాణంలో మరీ ముఖ్యం. ఇది మాత్రం మామూలు సోద్దం కాదయ్యా. ఏదో బ్యాగ్ వేసుకుపోయినట్టు టేబుల్ ఫ్యాన్ అంటే వేసుకుపోవడేందిరా క్యాక. మీరెన్నో ట్రయాంగిల్ స్టోరీస్ చూసుంటారు. లవ్ ట్రయాంగిల్, హేట్ ట్రయాంగిల్, సాడ్ ట్రయాంగిల్, బ్యాడ్ ట్రయాంగిల్. అయితే ఎక్కడ చూడండి స్లీప్ ట్రయాంగిల్. వా నవా వా వా వా. దుళ్ళు దుప్పట్లో లేకపోతే ఏందిరా, బేబత్సం చేసే బుర్రందిగా. అంతా ఓకే గాని ఆ కాళ్ళ మధ్యలో తల పెట్టుకోవడమే తేడాగా ఉంది. అసలు సోయలేని స్లీప్ లోకి జారిపోయారు. సూపర్ అయ్యా మీ స్లీప్ ట్రయాంగిల్. అడ్డే ఎన్నో రకాల క్రియేటివిటీలు చూసాం గానీ అన్న, ఇటువంటి ఒకటి మాత్రం ఎప్పుడూ చూడలేదయ్యా. క్రియేటివిటీకి కిరీటం పెట్టడం అంటే ఇదే. మళ్ళా మొదటిసారి చూసినోడు మైండ్ పోవాలంతే. రెస్టారెంట్ లో రిసెప్షన్ అంటే ఎట్లుండాలి అని ఆ ఐడియా వేసినోడు అనుకోవాలి అరాచకం అయ్యా అని. మీరు ఇప్పటి వరకు ట్రాక్టర్ చూసుంటారు, 3 చక్రాల ఆటో చూసుంటారు. అయితే అటు ఇటు కాకుండా ఇదే వ్యవహారం రా అయ్యా అనిపించే ఆగాన్ని ఇక్కడ చూడండి. ఏంది మరి, ఊరికే పంచర్లు పడుతుంటే పైసలు మొత్తం పంచర్లకే పోతుంటే, అందుకే ఇలా ఫిట్ చేసాం, ఆల్ సెట్ చేసాం. ఎలా ఉంది మన ప్లాన్? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. నీకేమో గానీ ఇప్పుడు దీంట్లో వెళ్ళిన వాళ్ళకు ఉంటది. ఏంటి, పెళ్లి కొడుకును గుర్రం మీద తీసుకెళ్లిన దానికి ఒంటి మీద ఊరేగించిన దానికి ఉన్నంత తేడా ఉంటది. అరే ఎన్నో ఫెయిల్యూర్ చూసాం గానీ ఇటువంటి గలీజ్ ఫెయిల్యూర్ ని మాత్రం ఎప్పుడు చూసుండరు. అసలు ఈ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎవరిదో గానీ దండవరా దోతా అనాల్సిందే. చూడండి మరి, అసలు ఎక్కడైనా డ్రైనేజ్ బొంగిపోయి రోడ్డు మీదకి వస్తాయి, ఎక్కడేమో రోడ్డు పొర్లిపోతుంది, డ్రైనేజ్ ఏమో ఖాళీగా ఉండే. కేకరా అయ్యా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, మరి అన్నిట్లోనూ టెక్నాలజీ వాడేస్తున్నారు, ఇందిట్లో కూడా వాడేద్దామని ఇలా సెట్ చేసినట్టున్నారు. मारा भाई मजा आ गया भाई, मजा
తోల ఎక్కువైతే ఎలాంటి పనులే చేస్తారు మరి. ఆ డబ్బులతో పాటు డ్రోన్ కూడా లాగేయాల్సింది, తోల తీరేది. ఏంటహే దానికి అవాక్ అయిపోతే అట్టారా? మన హావా చూడండి హే. నాయనో ఇలా ఉన్నారేంట్రా రే. చెక్కు రాయడం ఏంట్రా అసలు చెప్పేవాడు లేక. ఏంటో ఈ యాగం. వీళ్ళందరూ ఒక తరహా అయితే ఇంకో అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు గజన్న అన్నమాట. ఏంటంటే మీరు ఇప్పటి వరకు టీవీల్లోనో ఫోన్ లోనో డైరెక్ట్ గానో ఏనుగును చూసుంటారు గానీ ఇలాంటి దానికి వాడడం మాత్రం ఎప్పుడు చూసుండరు. మరేంటి మరి ఎంతకైనా తగ్గించేసేలా ఉన్నారు. పిచ్ అంటారు సార్ దీన్నే అని ఎలా చేస్తున్నారు వీళ్ళు పనులు. ఎవడ్రా అది? ఇట్లాంటి మెను ఇక్కడ కాకుండా ఎక్కడైనా చూసినట్లయితే ఆడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. అసలు చూడండి, అది దేనికి దానికి దేవుడు అనాల్సిందే. చల్లటి చిల్లుడు బీరుకు వచ్చిన సావు చైల్డ్ బీరు రే. సూపర్ అయ్యా. ఇదిరా క్రియేటివిటీ అంటే. క్రియేటివిటీ కట్టలు తెంచుకుని గుట్టలవడం అంటే ఇదేరా. ఇస్త్రీ షాప్ ని ఈ రేంజ్ లో ప్రమోట్ చేసిన చిత్రం ఇంకేదైనా ఉండే ఛాన్సే లేదు. ఐడియా మాత్రం మామూలుగా లేదు. ఐఆమ్ ఐరనింగ్ మ్యాన్ బేబత్సం అంతే. మీరెక్కడ తయారయ్యారా నాయనా? ఇరికించేశారు కదరా రే. అక్కడనే పెట్టారా? ఎన్నో ఎడిటింగ్లు చూసాం గానీ ఇది మాత్రం ఆగమయ్యా. మన ఇష్టం ఏంది మరి. కారే మందైనప్పుడు దాని ముందుండే పేరు మాత్రం ఆడెవడో పెట్టింది ఎందుకు? మనకెట్టిష్టం అట్టా మార్చేసుకోవడమే, మొహమాటమే లేకుండా. సూపర్ రా. ర్యాండ్ లవర్ అంట. వాట్? అడిడాస్? నా రికాల్ దాస్. ఏందిరా మీరు? మేం దోస్తులు రా బై. అసలు ఆ పిల్లకాయ కూతంత లేదు. ఎక్కడమే కాకుండా మళ్ళా 2 కాళ్ళ మీద నుంచోడం చూడండి. ఎవర్రా మీరంతా? మీ ఇష్టమేరా ఇంకంతా? స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ స్క్రీన్ పైన ఉండాల్సిన క్యారెక్టర్లు స్ట్రీట్స్ పైకి వచ్చేసి వాళ్ళ ఇష్టం. ఎవడండి ఈడు? ఆగం అధ్వానానికి అన్నయ్యలా ఉన్నాడు ఈడెవడో గాని. మనోడి మబ్బు పనితో చూసేటోళ్ళ మబ్బులు ఇడిపోయేలా చేశాడు. తల దూర్చాల్సిన దాంట్లో మెడ దూర్చాడు. హెల్మెట్ డిజైన్ నే మార్చి పారేశాడు. ఏముందిలే ఇంకా పోనీ. తిరగేస్తే రెస్టారెంట్లు, కాఫీ షాప్లు, చాయ్ స్పాట్లని వేలకు వేలు పుట్టుకొస్తున్నాయి. వాటి పేర్లు చూస్తే విచిత్రంగా ఉంటాయి. ఎవరి కాళ్ళు యునిక్ గా ఉండాలి, క్రియేటివ్ గా ఉండాలి అని ఆత్రం అది. అయితే కాన్సెప్ట్ ని కొట్టినట్టు కళ్ళకి కట్టినట్టు పెట్టాడు ఈ పాండబ్బా అన్న ఎవడో గానీ మామూలుడు కాదు. ద క్యాన్సర్ హబ్. అసలు కొంచెం కూడా సంకోచించకుండా పెట్టాడు చూడండి. అది మాస్ అంటే. ఏంటి మరి పెట్టి మీద రాస్తేనే ఆగట్లా, నా డబ్బా మీద రాస్తే ఆగుతారా ఏంది? ఈ రోజుల్లో మంచి అయినా చెడైనా క్రియేటివిటీయే కింగ్. నన్ను సూపర్ అన్న. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ఐ యామ్ మ్యారీడ్, ఐ యామ్ ఆల్రెడీ వెరీ డిస్టర్బ్. అంటే అన్న ఏమంటున్నాడంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నాకు పెళ్ళయింది, ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నాడు. ఇలా బహిరంగంగా ఆటో మీద రాసుకుని తిరుగుతుంటే ఇంటికి వెళ్ళాక అక్కూరుకుంటదా అట్ల కర్ర తిరగకుండా? డాట్. అసాధ్యం. ఇది ఖచ్చితంగా అబద్ధమై ఉంటది. ఏమంటారు? మీ దుంపదాగా ఎంత పని చేశారా? గ్రామ సింహాన్ని అడుగు సింహం చేసి పారేశారు కదరా. మరి మనకి సింహాన్ని పెంచాలన్న మోజు మొదలైంది. అది ఎలానో సాధ్యపడదు కదా. అందుకే ఎలా సెట్ చేసాం, సింహాన్ని రెడీ చేసాం. పాపం అయ్యా దానికి ఏం అర్థం కాకుండా చేశారు. అది కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి కరిసేసుకోవడం ఒక ఎత్తు అయితే అది క్యాప్చర్ చేశారు చూడండి. ఆళ్ళు నెంబర్ 1 అంటే. పాపం అది దాని నీడని అదే చూసుకుని ఏదో నల్లపిల్లి పోటీకి వచ్చేసింది అనుకుంటుంది. ఇదేందులో ఇది? జనరల్ గా ఇష్టమైనవి కొనుక్కోలేనప్పుడు వాటిని రీక్రియేట్ చేయడానికి ఏది, కానీ ఇది మాత్రం క్రేజీ అయ్యా. ఆ ఐడియా వచ్చింది చూడు. డైపర్ ని అలా గ్లౌజుల్లా అనుకున్నాం. అసలు మీరెన్నో ప్రో ఫోన్లు చూసుంటారు, ప్రో మ్యాక్స్ చూసుంటారు. అయితే ప్రో మెగా మ్యాక్స్ ని ఎక్కడ చూడండి. రే పర్సులో ఫోన్ ఏందిరా? మళ్ళా ఒక డిస్ప్లే కాదు, మల్టిపుల్ డిస్ప్లే మొబైల్ ఇది. సైకయ్యా, మాటలు లేవింకా. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.